హాయ్ హలో అండి, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా, మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకా మొన్న మా రెండో బాబు అయితే బర్త్డే ఉండండి, జూలై 14th అయితే. ఇంకా మండే రోజు స్కూల్ అయితే ఉంది కదా అని చెప్పేసి మార్నింగే టెంపుల్కి వెళ్ళేసి వచ్చిండు. లేచిన తర్వాత టెంపుల్కి వెళ్ళొచ్చి ఇంకా స్కూల్కి అయితే వెళ్ళిండండి. ఇంకా మార్నింగ్ అయితే కాలీఫ్లవర్ పకోడీ క్యాబేజీ కర్రీ అయితే పెట్టానండి వాళ్ళకి బాక్స్లోకి అయితే. ఇంకా స్కూల్లో చాక్లెట్స్ ఇస్తా అని చెప్పి నైటే తెచ్చి పెట్టేసుకున్నాడు వాళ్ళ డాడీతో పాటు వెళ్ళి బయటికి. ఇంకా కొన్ని చాక్లెట్స్ అయితే ట్యూషన్లో కొన్ని, స్కూల్లో కొన్ని ఇచ్చేసాడండి. మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు కొన్ని తీసుకొని వెళ్ళాడు. ఇంకా చెట్టు గురించి చెప్పా కదండి, మొన్న బిర్యానీ ఆకు అని చెప్పేసి అయితే కొంచెం గ్రోత్ అయితే వచ్చింది. ముందే పెట్టే 4 రోజుల క్రితం అది. ఇంకా బర్త్డే కదండి, సాయంత్రం అయితే పిల్లలందరూ వస్తారని చెప్పేసి కొంచెం ఇక్కడ బగారా రైస్ చేసి చికెన్ అయితే వండాను. ఇంకా పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వస్తారని చెప్పారు. ఇంకా బర్త్డే అంటే వాళ్ళకి అదొక హ్యాపీనెస్ కదండి పిల్లలకైతే. ఇంకా మా వాడైతే 1 month ముందే హడావిడి చేస్తాడండి, బర్త్డే వస్తుందని చెప్పేసి. ఇంకా హడావిడి అంటే అంత ఏముండదు, కాకపోతే ఇంకా మా బావగారు వాళ్ళు, మా ఆడపడుచు వాళ్ళు వస్తారు. ఇంకా వాళ్ళకి కేక్ కట్ చేయించడమే చిన్నోడికి. ఇంకా కొంచెం పిల్లలు ఉంటేనే మనకు సందడిగా ఉంటుంది కదా అండి. ఇంకా పిల్లలు అంటే మా పిల్లల గ్యాంగ్ అయితే ఎక్కువ ఉంటుందండి. మా బావగారు వాళ్ళకి 3 బాబులు, మాకు 3 బాబులే. ఇంకా వీళ్ళు కలిస్తే ఇంకా సందడి అయిపోతుంది పిల్లలు అయితే. ఇంకా మొత్తం 6 members అనమాట పిల్లలు అయితే. ఇంకా చాలా బాగా ఆడుకుంటారండి కలిసినప్పుడు. వాళ్ళు ఇంకొకళ్ళు బర్త్డే వస్తే అందరికీ హ్యాపీగా ఉంటుంది. ఇంకా ఇయర్లో 3 months 2 months అట్లా గ్యాప్ అయితే ఉంటుంది పిల్లలకైతే. అందరు చిన్నవాళ్ళే. ఇంకా 6 months 3 monthsకి అట్లా ఒక బర్త్డే వస్తూ ఉంటాయండి పిల్లలు అయితే 1 yearలో. ఇంకా బర్త్డే అనగానే పిల్లలకైతే కళ్యాణ్ హ్యాపీనెస్ వస్తుందండి. ఇంకా రెండో బాబుకి అయితే బర్త్డే గిఫ్ట్ అని చెప్పేసి మా పెద్ద బాబు, చిన్న బాబు కూడా ఇంకా పిల్లలందరూ అయితే ఇది కప్పు ఇచ్చారండి. ఇంకా కప్పు మీద ఫొటోస్ వచ్చాయి బాబాయ్ అయితే అలా వేయించి ఇచ్చారు. ఇంకా పిల్లలందరూ అయితే కేక్ తినిపిస్తామని చెప్పేసి అలా చేశారండి. బాబునైతే మొత్తం కేక్ అంతా రుద్దేశారు ఫేస్కి అయితే. ఇంకా బ్రదర్స్ అందరు కలిసి అయితే వాడికైతే గిఫ్ట్ అయితే ఇచ్చారండి వాళ్ళు. ఇంకా ఓపెన్ చేస్తున్నాడు ఇక్కడ. ఇంకా కప్ చూడగానే కొంచెం ఎక్సైట్గా ఫీల్ అయిందండి బాబు అయితే. ఫేస్లో అయితే హ్యాపీనెస్. ఇంకా అందరు కూర్చొని ఇలా భోంచేశారు నైట్ అయితే. కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇంకా బర్త్డే సెలబ్రేషన్ అయితే ఇలా జరిగిందండి. ఇంకా మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా పుంటికూర అయితే తెచ్చామండి బయట అయితే. వేర్లు అయితే చాలా బాగా ఉన్నాయి ఆల్రెడీ. ఇంకా తెంపిన తర్వాత వేర్లు అయితే ఉన్నాయి కదా అని చెప్పేసి, నాటుకుంటుంది కదా అని చెప్పేసి, ఇంకా వర్షం పడింది అలానే పచ్చిగా ఉంది కదా, ఇంకా అలా తొందరగా నాటుకుంటాయని చెప్పేసి పెట్టాను ఇక్కడైతే. ఇంతకుముందేమో లోపల బకెట్స్లలో పెట్టాను కదండి, ఇప్పుడైతే మొత్తం బయట పెట్టేశాను. కొంచెం చెట్లు ఉంటాయి కదా అవన్నీ అక్కడ పెట్టాను బయట, డ్రాగన్ ఫ్రూట్ చెట్టు దగ్గర. ఇంక ఈ పుంటికూర అనేది తొందరగా వచ్చేస్తుందండి గ్రోతింగ్ అయితే.